మరోమారు పుష్పరాజ్ శ్రీవల్లి కలవబోతున్నారా? పుష్ప సిరీస్ తో జోడీ కట్టి హిట్ పేర్ గా నిలిచిన ఈ ఇద్దరు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో కలిసి నటించబోతున్నారా? అసలు నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంత? సామి నా సామి అంటూ పుష్పరాజ్ వెనకాల చక్కర్లు కొట్టిన శ్రీవల్లి ఇప్పుడు మరోమారు పుష్పగాడితో కలిసి నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కుబేరాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం థామా, గర్ల్ ఫ్రెండ్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా బన్నీ అట్లీ సినిమాకి కూడా రష్మిక సైన్ చేయబోతుందట. ఇక ఇప్పటికే సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలకి అవకాశం ఉండగా ఇప్పటికే దీపికా పడుకుని, మృణాల్ ఠాకూర్లు 2 స్థానాల్ని కబ్జా చేశారు. ఇప్పుడు ముచ్చటగా 3వ భామగా నేషనల్ క్రష్ ఛాన్స్ కొట్టేసిందన్నమాట. అయితే ఈ రోల్ కోసం మొదట జాన్వీ పేరు వినిపించినా చివరకు సాలిడ్ సక్సెస్ ఇస్తున్న రష్మిక వైపే మొగ్గు చూపిందట చిత్ర యూనిట్. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మరోమారు పుష్పరాజ్ శ్రీవల్లిల కాంబో చూసేందుకు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేయడం పక్కా. అయితే సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్ పోషిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. మరి వీళ్లలో ఎవరిది నెగటివ్ రోలో, ఎవరితో జతకడతారో మేకర్స్ క్లారిటీ ఇస్తే కానీ తెలీదు. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం అట్లీ ఓ హాలీవుడ్ యాక్టర్ ని అప్రోచ్ అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి సన్ పిక్చర్స్ లో దాదాపు 600 కోట్లతో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ కోసం అట్లీ అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాడన్నమాట. For more videos like this, subscribe Big TV channel.